హై టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో చూస్తున్నారు కదండి, ఇదైతే హైబిస్కస్ ప్లాంట్ అన్నమాట. మందార చెట్టు క్రీమ్ కలర్లో లోపల రెడ్ కలర్ షేడ్ వస్తుంది కదా, అదనమాట. చాలా బాగా పువ్వులు వస్తుండే. నేను ఏప్రిల్ మంత్లో లేను, టోటల్గా 1 మంత్ లేనమాట. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. సో 2 వీక్స్ తర్వాత వచ్చి చూస్తే టోటల్గా చెట్టు అంతా డ్రై అయిపోయి ఉందన్నమాట. ఇంకా నేను అప్పుడు వీడియో అది తీసుకోలేదు. టెన్షన్ పడిపోయి అయ్యో ప్లాంట్ ఎండిపోయింది ఇంకా అని చెప్పేసి కొన్ని వాటర్ అన్ని చెట్లతో పాటు ఈ చెట్టుకు కూడా కొన్ని వాటర్ అయితే పోసిన అనమాట. 2 వీక్స్ తర్వాత అయితే మళ్ళీ నేను వెళ్ళిపోయి మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్లో అయితే వచ్చిన అనమాట. వచ్చి చూసేసరికి అసలు మిరాకిల్ లాగా అనిపించింది. చెట్టుకి మళ్ళీ చిన్న చిన్న చిగురు అయితే వచ్చిందనమాట. ఇంకా నాకు వీడియో తీయడం అయితే కుదరలేదు. చూస్తున్నారు కదా, టోటల్గా డ్రై అయిపోయిందనమాట చెట్టు. టోటల్గా డ్రై అయిపోయింది. జస్ట్ నేను వచ్చిన రోజు మాత్రం దానికి ఫుల్గా వాటర్ అయితే ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చూసేసరికి చిన్న చిన్న చిగురు అయితే వచ్చి ఉండే. ఇంకా అప్పటి నుంచి వీడియో తీస్తాం అనుకుంటున్నాను, కానీ కుదురుతలేదు. ఇంకా ఈరోజు ఫైనల్గా వీడియో అయితే తీస్తున్నాను. మీకు తెలుస్తుండొచ్చు ప్లాంట్ చూస్తే, అది డ్రై అయిపోయింది, మళ్ళీ చిగురు వచ్చిందని. ఆకులు చూస్తున్నారు కదా, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, మొత్తం ఇంకా పెరగలేదు. అండ్ పక్కన చెట్టు ఉంది కదా ఇంకోటి చిన్నది, అది కూడా ఈ చెట్టు కొమ్మ కట్ చేసి పక్క దాంట్లో పెట్టినా అనమాట. 2 సేమ్ చెట్లు. జస్ట్ కొమ్మ పెడితే కూడా అది బాగా వచ్చింది. అండ్ ఆ చిన్న చెట్టు కూడా ఎండిపోయింది అనమాట, టోటల్గా ఎండిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం పైన కొమ్మ మొత్తం ఎండిపోయింది, కింది వరకు ఎండిపోయిందనమాట. ఇంకా ఆ రోజైతే చాలా ఫీల్ అయినా, అయ్యో ఎండిపోయింది, మంచి ప్లాంట్, మంచి ఫ్లవరింగ్ వస్తుండే అని చెప్పేసి. కానీ వాటర్ ఇస్తే మిరాకిల్ లాగా నాకు మళ్ళీ చిగురు అనేది వచ్చి చెట్టు అయితే బతికిందనమాట. ఇంకా ఎండిపోయినంత వరకు కట్ అయితే చేసేస్తున్నాను, కొమ్మనైతే కట్ చేసేస్తున్నాను. ఇలా కొన్ని చెట్లు ప్రాణం ఉంటుందండి. మనము ఎండిపోయింది కదా అని తీసి పడేస్తాము, కానీ అట్లా పడేయకుండా అట్లీస్ట్ ఒక 1 వీక్ వాటరింగ్ మనము ఇచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది అన్నమాట. కొన్ని మొక్కలు హెల్తీగా ఉంటాయి, వేర్లలో కొన్ని ప్రాణం ఉంటాయన్నమాట. వాటికి మనం మళ్ళీ వాటరింగ్ ఇస్తే వాటికి అవి మళ్ళీ చిగురిస్తాయి. ఇట్లా మళ్ళీ అన్ని చెట్లు కూడా ఇట్లా అవుతాయని నేను చెప్పలేనమాట. కొన్ని హెల్తీగా ఉన్న చెట్లు మాత్రము ఇట్లా అయితే వస్తాయి. అందుకే మనము ఎండిపోయింది కదా అని ఒక 1 డే 2 డేస్ చూసి తీసేయకుండా ఒక 1 వీక్ అట్లా మిగతా చెట్లతో పాటు దీనికి కూడా వాటరింగ్ ఇచ్చి చూడండి. చిగురు వచ్చింది అంటే ఇంకా చెట్టు మనకి మళ్ళీ బతికినట్టే, లేదు అనుకుంటే ఇంకా అప్పుడైతే తీసేయండి అనమాట. నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉంది అంటే చెప్పలేనమాట, అంత హ్యాపీగా ఉంది. పక్కనున్న చిన్న చెట్టుకు కూడా చిన్న చిన్న చిగుర్లు అయితే వచ్చినాయి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. 2 చెట్లు కూడా బతికినాయి. ఈ కొమ్మనే కట్ చేసి ఆ చిన్న దాంట్లో పెట్టినమాట. అది కూడా ఎండిపోయిన ఉండే, దానికి కూడా సేమ్ అట్లానే వాటరింగ్ ఇచ్చి వెళ్ళిన, నిండుగా వాటర్ అయితే పోసి వెళ్ళిన అనమాట. ఇంకా మళ్ళీ వచ్చి చూసేసరికి 2 చెట్లకు కూడా మంచిగా చిగుర్లు అయితే వచ్చి ఉండే. ఇట్లా ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కట్ చేసేసుకుంటే మనకి ఇంకా హెల్తీగా అయ్యి మంచిగా ఫ్లవరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నా చెట్టు అయితే బతికిందనమాట. వాటర్ పోస్తే దానికి మళ్ళీ ప్రాణం వచ్చింది, మళ్ళీ దానికి అది చిగురించింది. ఇంకా ఈ కొమ్మను కూడా కట్ చేస్తున్నాను, సగం అయితే కట్ చేసేస్తున్నా. దీన్ని చూస్తున్నారు కదా, కింద కనిపిస్తుందా మీకు, చిగుర్లు అయితే మంచిగా వచ్చినాయి. చాలా ఇక్కడ వరకు, ఇప్పుడు నేను సీజర్ ఎక్కడి వరకు పెట్టినా అక్కడ వరకు మంచిగా చిగుర్లు వచ్చినాయి అన్నమాట. ఇంకా అక్కడ వరకు అయితే కట్ చేస్తున్నాను.
ఇంకా ఈ ప్లాంట్కి ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఎట్లాంటి ఫర్టిలైజర్ కానీ ఏమి కానీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్లాంట్ హెల్తీగా ఉంది. ఇప్పుడు కొంచెం ఆ ఎండిపోయినవి అవన్నీ కూడా కట్ చేస్తే ఇంకా హెల్తీగా అవుతుంది. మళ్ళీ ఇంకా ఆకులు అవన్నీ కొంచెం పెద్దగా అయిన తర్వాత ఫర్టిలైజర్ అయితే ఇస్తాను. మళ్ళీ నాకు నార్మల్గా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది 2 చెట్లకు కూడా. మనము మందార చెట్లని కొమ్మలతో ఈజీగా నాటుకోవచ్చు, ఈజీగా చెట్లు గ్రో అవుతాయి అన్నమాట. మళ్ళీ మనం కొనాల్సిన అవసరం అయితే లేదు. చూడండి మొత్తం ఎండిపోయిన ఆకులు కొమ్మలు అయితే కట్ చేసేసినాను. ఇలా కట్ చేసేసిన తర్వాత మళ్ళీ మన చెట్టు మనకి ఇంకా హెల్తీగా వస్తుంది. మళ్ళీ మంచిగా ఫ్లవరింగ్ అయితే వస్తుందన్నమాట. ఎండాకాలంలో ఎండిపోయిన చెట్టు మళ్ళీ ఇలా బతకడం అనేది చాలా గ్రేట్ కదా.